గురువారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకి ప్రభుత్వం ఆమోదించడం సరికాదన్నారు. శుక్రవారం నిర్వహించే రాష్ట్ర బంద్ను ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వివిధ సంస్థలు అన్ని బంద్ల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఫిబ్రవరి 14 జరిగేటువంటి బంద్ని తెలంగాణ ప్రజలు పాటించాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మధ్య శిక్షించడానికి మరి వర్గీకరణ చేయాలన్నా, ఒక కులాన్ని కలపాలన్నా, లేదా ప్రజలందరికీ ఎస్సీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందాలన్నా, ప్రభుత్వ ఫలాలు అందాలన్నా జనాభా ప్రతిపాదన పార్లమెంటు ద్వారా చర్చ జరిగి ప్రతి ఒక్కరికి వెనుకబడిన వాళ్ళందరికీ న్యాయం చేయడానికి పార్లమెంటే కరెక్ట్ కాబట్టి పార్లమెంటే చట్టం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటిది, ఆమోదించినటువంటిది ఇది రాజ్యాంగబద్ధంగా విరుద్ధమైనటువంటిది, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటిది కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఇప్పటికైనా ఆలోచించి మరి పార్లమెంటు ద్వారా జరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించి రేపు బంద్లో పాల్గొనాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వాళ్ళకి సంబంధించి కానీ, మాలమానాడు కానీ, అట్లాగనే దళిత భోజన పార్టీ కానీ, వంచిత భోజన పార్టీ కానీ, అదే మిగతా పార్టీలు కూడా అందరూ కూడా